హలో గైస్, వెల్కమ్ టు ఆన్షి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. హలో అండి. వర్షం వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో అలానే నష్టాలు కూడా జరుగుతున్నాయి. అందరికని చెప్పట్లేను, కొందరికి. వర్షం వల్ల బాగుపడేది, హ్యాపీగా ఉండేది ఈ టైంలో రైతు అయితే. కొన్ని ఇళ్ళల్లో డౌన్ లోపలికి ఉన్న ఇల్లులు చూడండి, ఇది మా పక్కన ఇల్లే మునిగిపోయింది. అసలు వాళ్ళ ఫ్లోర్ అంతా కింద మునిగిపోయింది. అసలు ఫుల్ వర్షం, ఒక బండి ఇట్లా టైర్స్ మొత్తం మునిగిపోయా, నడుస్తుంటే ముఖాల పై దాకా వాటర్ వచ్చేసినాయి అనమాట. రీసెంట్గా సీసీ రోడ్ వేసారు, బట్ అక్కడ ఏంటంటే వాళ్ళ హౌస్ అనేది కొంచెం డౌన్లోకి ఉంది. సో ఫుల్ వాటర్ వాళ్ళ ఇంట్లోకి వచ్చేసినాయి. నాకు చూస్తే పాపం అనిపించింది అసలు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడే వెళ్తారు చెప్పండి. వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఆ రెయిన్ కోట్స్, ఆ కోట్లు వేసుకొని మా పక్కన వాళ్ళ ఇంట్లో సైడ్ ఇంటి వాళ్ళ దగ్గర వరండాస్లో నిల్చొని ఉంటున్నారనమాట. అట్లా డ్రైనేజ్ ఓపెన్ చేసినా కూడా పోవట్లేదు వాటర్. ఇంకొక సైడ్ ఏంటంటే వర్షం వచ్చింది, అయిపోయింది. ఇది పాత డ్రైనేజ్ అనమాట. ఇందాక వచ్చింది సీసీ రోడ్ దగ్గర కొత్త డ్రైనేజ్, అండ్ ఇదేంటంటే పాత డ్రైనేజ్. సో అది మొత్తం ఫుల్ అయిపోయి ఇంకా డౌన్లో ఉన్న ఇల్లులకి మాత్రం ఆ మురికి నీళ్ళు, చెత్త, డ్రైనేజ్ అంటే తెలుసు కదా ఎంత కంపు ఉంటుందో, అదంతా వచ్చేసింది. ఇక్కడ ఇంకో హౌస్ ఏంటంటే డ్రైనేజ్ మనం పోయేది గచ్చు ఉంటుంది కదా, అక్కడ నుంచి బ్యాక్ వాటర్ వస్తున్నాయి అన్నమాట. ఆ బ్యాక్ వాటర్ వచ్చేసి అక్కడ అంతా వాళ్ళు గిన్నెలు తోముకునేది గచ్చు ఏరియా ఉంటుంది కదా, అంతా ఫుల్ వాటర్. ఇది చూడండి, కనిపిస్తుంది కదా. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డ్రైనేజ్ సిస్టమ్స్ అన్నీ చూసుకొని బాగా కట్టుకోవాలి ప్లీజ్.